శ్రీమాత్రే నమః. మీ పూజా గదిలో రాగి చెంబులో ఖచ్చితంగా నీళ్లు ఉంచాలి. అప్పుడే మీ పూజకు ఫలితం దక్కుతుంది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా ప్రతిరోజు చక్కగా పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో రాగి చెంబు నిండా నీటిని పెట్టుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయని చెబుతున్నారు. ఇంట్లో సానుకూలత పెరిగి ప్రతికూల శక్తులనేవి తొలగిపోతాయి. రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి. అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తివంతమైనది రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై అది మీ ఇంటికి మంచి చేకూరుస్తుంది. అందుకే పూజ అనంతరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. రోజు పూజ చేయటం కుదరని వాళ్ళు రాగి చెంబులో నీళ్లు నింపి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు. రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. పూజా గదిలో రాగి చెంబు పెట్టాలనుకునేవారు రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక పుష్పం వేసి దేవుని గదిలో ఉంచి పూజ చేయాలి. పూజా గదిలో ఉండే రాగి చెంబుకు చాలా శక్తి ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబు ముట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటే చాలు. మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే శుక్రవారం పూజ చేసేవాళ్ళు రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళని వేసి పూజా గదిలో పెట్టి పూజ చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయి. పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి బిళ్ళలు దాచి ఉంచండి. రాగి చెంబులో వేసే రూపాయి బిళ్ళలు జాగ్రత్తగా మీరు వాటిని దాచిపెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు. చాలా మందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవటానికి డబ్బు ఉండదు. అలాంటి వారు మీ ఇంట్లోనే ఈశాన్య దిశలో మట్టి కుండలు పెట్టుకోండి. ఈ దిశలో నీటి కుండలు ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బులు వస్తుంది. దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం కూడా ఉంది. నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలా మంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు. కానీ మనం చేసే పూజలో దేవునికి 2 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈ 2 దీపాలలో ఒకటిగా వేసిన దీపం వెలిగిస్తే చాలా మంచిది. రోజు దీపం వెలిగించలేని వారు కనీసం వారంలో సోమవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం శివ పార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివానుగ్రహం లభిస్తుంది. మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు. శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే చాలా మంచిది. పూజా గదిలో పెట్టిన అక్షంతలకు దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షంతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఇంటి గుమ్మం ముందు కానీ పెట్టుకోవాలి. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది. మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి. ఎందుకంటే తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు రావని పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున తులసి మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి. ఇక పూజా గదిలో రాగి చెంబులు ఉంచడానికి మరొక కారణం కూడా ఉంది. రాగి చెంబులో ఉన్న నీళ్లు ముక్కోటి దేవతలకు ప్రీతి పాత్రమైనవి, ఆవాస స్థలం. అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు. కాబట్టి పూజా గదిలో నీటిని ఉంచడం చాలా అవసరం. అంతేకాదు పూజ చేసే ముందు విగ్రహాలను శుభ్రం చేయటానికి, అభిషేకం చేయటానికి, పూజా గదిని ప్రోక్షణ చేయడానికి కూడా నీటిని వాడుతాము. ఇలా నీటితో దేవతలను శుద్ధి చేసినప్పుడు దేవతలు సంతోషిస్తారట. దేవునికి నైవేద్యం నివేదించినప్పుడు, కర్పూర హారతి ఇచ్చినప్పుడు కూడా నీటితోనే స్వామికి నివేదన చేస్తారు. కాబట్టి పూజా గదిలో నీటిని పెట్టుకోవటం చాలా ముఖ్యమైన విషయం. ఎప్పుడు పూజ చేసినా పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజా గదిలో పెట్టుకోవాలి.
పూజ చేసే ముందు రాగి చెంబులో ఉన్న పాత నీటిని మీ ఇంటి ముందు ఉన్న తులసి కోటలో పోసి రాగి చెంబుని నీటితో శుభ్రంగా కడిగి అందులో కొత్త నీళ్లను నింపి పూజా గదిలో పెట్టాలి. మన హిందూ సాంప్రదాయంలో చాలా మంది దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. దేవుని గడిలో ఉన్న తీర్థం కూడా ఒక రాగి చెంబులోనే ఉంచి అందరికీ అందులో ఉండి పంచుతారు. ఇదే విధంగా మన ఇంట్లో కూడా పూజా గదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటిని ఉంచడం ఆనవాదిగా వస్తున్న ఆచారం. అయితే ఇలా రాగి చెంబులో మాత్రమే ఎందుకు ఉంచాలి, వేరే చెంబు అయినా పెట్టొచ్చు కదా అనే సందేహం మీకు రావచ్చు. దీనికి గల కారణాలను పరిశీలిస్తే ఈ విధంగా రాగి చెంబులో నీరు ఉంచడం వల్ల సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా చేయటం వలన దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలనేవి తప్పక తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఒక నీటి కలశం పెట్టుకుంటే చాలా మంచిది. ప్రజాద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల శక్తి కలశంలో ఉంటుందట. రాగి చెంబులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి గడప పక్కన ఉంచితే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారట. ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారో, వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఈశాన్యం మూలన పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది. శుక్రవారం రోజున బియ్యం కొనుగోలు చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. రాత్రి పడుకునే ముందు ఇంట్లో 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదములు.